హాయ్ అండి. వర్షం పడుతుంటే చల్లటి సాయంత్రం పూట వేడివేడిగా మిర్చి బజ్జీ, ఆహా, ఈ ఫీలింగే వేరు కదా. మరి మనందరికీ ఇంత ఇష్టమైన ఈ స్నాక్నే ఒక సూపర్ ప్రాఫిటబుల్ బిజినెస్గా ఎలా మార్చొచ్చో ఈరోజు చూసేద్దాం. పదండి, ఆ గోల్డెన్ మిర్చి వెనుకున్న అసలు కథేంటో తెలుసుకుందాం. నిజమే కదా. తెలుగు రాష్ట్రాల్లో మిర్చి బజ్జీ అంటే ఓ స్నాక్ కాదు, అదొక ఎమోషన్. జస్ట్ ఇమాజిన్ చేసుకోండి, ఫ్రెండ్స్తో కలిసి చినుకులు పడుతుంటే ఆ వేడివేడి బజ్జీలు తింటుంటే అబ్బా, ఆ ఫీలే వేరు. ఫస్ట్ ఆఫ్ ఆల్, అసలు ఈ బజ్జీ బిజినెస్ ఎందుకు అంత గ్రేట్ ఆప్షనో చూద్దాం. ఇది జస్ట్ డబ్బులు సంపాదించడం మాత్రమే కాదు, జనాల ఎమోషన్ని, వాళ్ళ ఇష్టాన్ని మనం బిజినెస్గా మార్చుకుంటున్నాం. చూడండి, దీనికి కొన్ని సింపుల్ రీజన్స్ ఉన్నాయి. ఒకటి, దీనికి డిమాండ్ ఎప్పుడూ ఉంటుంది. ఎండైనా వానైనా బజ్జీ తినేవారు ఉంటూనే ఉంటారు. 2, ఇన్వెస్ట్మెంటు చాలా తక్కువ. 3, ప్రాఫిట్ మార్జిన్ అక్షరాల 50% పైనే. అన్నింటికన్నా ముఖ్యమైన విషయమేంటో తెలుసా? ఇందులో అప్పుల గొడవ ఉండదు. అమ్మిన వెంటనే క్యాష్ చేతికొచ్చేస్తుంది. ఓకే, ఐడియా అయితే అద్రిపోయింది. మరి స్టార్ట్ చెయ్యాలంటే అసలు డబ్బులెంత కావాలి? ఆ ప్రాక్టికల్ విషయాలు మాట్లాడదాం ఇప్పుడు. మనలో చాలామందికొచ్చే ఫస్ట్ డౌట్ ఇదే, అసలు ఎంత ఖర్చవుతుంది అని. ఏమైనా లక్షలు పెట్టాలా, లేక కొన్ని వేలతో అయిపోతుందా? లెట్స్ ఫైండ్ అవుట్. చూడండిక్కడ, జస్ట్ 20 నుంచి 25 వేల రూపాయలు అంటే ఒక మంచి స్మార్ట్ ఫోన్ కన్నా తక్కువే. ఈ బడ్జెట్లోనే మీరు మీ సొంత బజ్జీ వ్యాపారాన్ని స్టార్ట్ చేయొచ్చు. ఇందులో మీకు తోపుడు బండి, స్టవ్, గిన్నెలు, కనీసం 2 రోజులకు సరిపడా సరుకులు అన్నీ వచ్చేస్తాయి. అందుకే ఇది ఎవరైనా సరే ఈజీగా మొదలుపెట్టగల బిజినెస్. రైట్, ఇన్వెస్ట్మెంట్ సంగతి తేలిపోయింది. మరి ఇప్పుడు అసలు మ్యాటర్, కస్టమర్స్ని క్యూలో నిలబెట్టే ఆ హాట్ మెనూ ఎలా ఉండాలో చూసేద్దాం. ఒక్క మాట చాలు స్ట్రీట్ ఫుడ్ వెనుక ఉన్న కళను అర్థం చేసుకోవటానికి. ఇది కేవలం రుచికి సంబంధించిన విషయం కాదు, అది ఒక మర్చిపోలేని అనుభవాన్ని సృష్టించడం గురించే. అంటే ప్రతి బజ్జీకి దానికంటూ ఒక గుర్తింపుండాలి. ఒకటి తింటే అబ్బా, పలానా చోట తిన్న బజ్జీ అని గుర్తుండిపోవాలి. స్పష్టంగా చెప్పాలంటే ఈ మాస్టర్ పిండి అనేది ఒక యూనివర్సల్ ఫార్ములా. ఒక్క పకోడీకి తప్ప అన్ని బజ్జీలకి ఇదే వాడతారు. ఫుడ్ బిజినెస్లో విజయం సాధించాలంటే ఇదే పునాది. ఈ పిండిని సరిగ్గా కలపడం వచ్చిందంటే చాలు, సగం పని అయిపోయినట్టే. మరి ఆ ఫార్ములా ఏంటో చూద్దామా? చాలా సింపుల్. ముందుగా ఒక కప్పు బేసన్ అంటే శనగపిండి తీసుకోవాలి. దానికి ఆ క్రిస్పీనెస్ కోసం 2 చెంచాల బియ్యం పిండి కలపాలి. ఇదే ఆ కరకరకి కారణం. తర్వాత చిటికెడు వంట సోడా, ఇది బజ్జీలు బాగా పొంగడానికి సహాయపడుతుంది. చివరిగా రుచికి సరిపడా ఉప్పు, కొంచెం కారం, ఇంకా ముఖ్యంగా వాము. ఈ వాము జీర్ణక్రియకు మంచిదే కాకుండా దానికొక ప్రత్యేకమైన ఫ్లేవర్ ఇస్తుంది. అయితే పిండి కలపడంలో కన్సిస్టెన్సీ అంటే ఆ జారుడుతనం చాలా చాలా ముఖ్యం. అది సరిగ్గా దోసపిండిలా ఉండాలి. చూడండి, మరీ పల్చగా అయిపోయిందనుకోండి, బజ్జీలు మొత్తం నూనె పీల్చేస్తాయి, జిడ్డుగా ఉంటాయి. అలాగే చాలా మందంగా ఉంటేనేమో పైన మంచి రంగొచ్చేస్తుంది, కానీ లోపల పిండి పచ్చిపచ్చిగానే ఉంటుంది. సో ఆ బ్యాలెన్స్ పట్టుకోవడమే ఇక్కడున్న అసలు నైపుణ్యం. ఇక్కడ టేస్ట్ అంతా ఆ స్టఫింగ్లోనే దాగింది. చూడండి, ఆ చింతపండు పులుపు, వాము ఘాటు, పైన క్రిస్పీ పిండి పొరను కొరకగానే లోపలి ఫ్లేవర్స్ అన్నీ ఒక్కసారిగా బ్లాస్ట్ అవుతాయి. అదొక అద్భుతమైన ఫీలింగ్. పేకీ కట్ మిర్చీకి మామూలు మిర్చి బజ్జీకి తేడా ఏంటి? సైన్స్ అంతా డబల్ ఫ్రై టెక్నిక్లో ఉంది. ఫస్ట్ టైం వేయించినప్పుడు బజ్జీ లోపల చక్కగా ఉడుకుతుంది. దాన్ని బయటకు తీసి కట్ చేసి మళ్లీ వేడి నూనెలో వేసినప్పుడు ఏమవుతుందంటే లోపలున్న తేమ మొత్తం ఆవిరైపోయి బజ్జీ మామూలు కన్నా డబుల్ క్రిస్పీగా తయారవుతుంది. సరే, కారం ఎక్కువగా తినని వాళ్లకి, ప్రత్యేకంగా పిల్లల కోసం ఆలూ బజ్జీ. ఇక్కడ ట్రిక్ ఏంటంటే ఆలూ ముక్కలను చాలా పల్చగా కోయడం. అలా చేయడం వల్ల అది సరిగ్గా ఉడుకుతుంది, ఇంకా లోపల టెక్స్చర్ వెన్నలా మెత్తగా ఉంటుంది. ఇక టమోటో బజ్జీ, ఇది ఒక ఫ్లేవర్ బాంబ్ లాంటి అనుభవం. దీనికి 2 ముఖ్యమైన విషయాలు. 1, గట్టి టమోటాలు వాడాలి. 2, నూనెలో ఎక్కువసేపు ఉంచకూడదు. జస్ట్ అలా వేసి ఇలా తీయాలి. కొరికినప్పుడు ఆ వేడివేడి టమోటో రసం నోట్లో పగిలినప్పుడు చూడండి, ఆ ఫీలింగే వేరు. ఆ పులుపు పిండిలో ఉన్న కారంతో కలిస్తే రుచి నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. ఆలూ బజ్జీలో బంగాళదుంప నోట్లో వేసుకోగానే వెన్నెలా కరిగిపోతుంది. టమాటో బజ్జీ కొరికితే చాలు, లోపలి జ్యూస్ నోరంతా నిండిపోతుంది. వంకాయ బజ్జీకి ఒక డిఫరెంట్ ఎర్తీ ఫ్లేవర్ ఉంటుంది. ఇక ఎగ్గుబోండా విషయానికొస్తే ఒక చిన్న టిప్, గుడ్డులు ఖచ్చితంగా ఘాట్లు పెట్టాలి, లేదంటే వేడి నూనెలో అది బాంబులా పేలే ప్రమాదముంది. జాగ్రత్త. డౌట్ వచ్చే ఉండాలి, మరి ఆ కరకరలాడే ఉల్లిపాయ పకోడీ సంగతేంటి? దానికూడా ఇదే పిండి వాడతారా? లేదు, అస్సలు కాదు. దాని రహస్యమే పూర్తిగా వేరు. ఇక్కడే ఉంది బజ్జీకి పకోడీకి ఉన్న తేడా, చాలా ప్రాథమికమైన తేడా. బజ్జీలకి మనం నీళ్లు పోసి పిండిని జారుగా కలుపుతాం, కానీ పకోడీకి, ప్రత్యేకంగా ఆ గట్టి పకోడీకి ఒక్క చుక్క నీళ్లు కూడా కలపరు అస్సలు. సన్నగా తరిగిన ఉల్లిపాయలలో ఉప్పు వేసి గట్టిగా పిసికితే ఉల్లిపాయల నుండే నీరు బయటకొస్తుంది. ఆ నీరే పిండిని కలపడానికి సరిపోతుంది. అందుకే పకోడీ అంతా క్రిస్పీగా కరకరలాడుతూ వస్తుంది. సరే, మనం బజ్జీలు ఎలా చేయాలో చూశాం, పకోడీ టెక్నిక్ తెలుసుకున్నాం. కాని ఇంకా చాలా ముఖ్యమైన రహస్యముంది. ఆ బండి దగ్గరికి వెళ్ళగానే ఒక ప్రత్యేకమైన వాసనొస్తుంది చూడండి. ఆ వాసనకి, ఆ రుచికి కారణం ఇదే.
ఈ మ్యాజిక్ మసాలా అంత సంక్లిష్టమైనదేమీ కాదండి, చాలా సులభం. కొంచెం ధనియాల పొడి, వేయించిన జీలకర్ర పొడి, దానికి తోడుగా కొంచెం చాట్ మసాలా, మామూలుగా ఉప్పు, కారం. ఈ సింపుల్ మిశ్రమమే వేడివేడి బజ్జీల మీద చల్లినప్పుడు మ్యాజిక్ సృష్టిస్తుంది. ఆ చివరి మెరుగు, ఆ ఫినిషింగ్ కేవలం రుచికోసం మాత్రమే కాదు. వేడి బజ్జీల మీద ఈ పొడి చల్లగానే ఒక అద్భుతమైన సువాసన అనేది చుట్టుపక్కల వ్యాపిస్తుంది. ఆ వాసనే అటుపక్కన వెళ్లేవాళ్ళని ఆకర్షిస్తుంది. అంటే ఇది రుచి ప్లస్ మార్కెటింగ్ స్ట్రాటజీ రెండూ కలిపి అన్నమాట. అన్నిటికన్నా ఇంట్రెస్టింగ్ పార్ట్ ప్రాఫిట్ క్యాల్కులేషన్. అసలు డబ్బులెలా వస్తాయి, మనం పెట్టిన పెట్టుబడికి లాభం ఎలా వస్తుందో ఇప్పుడు డీటెయిల్డ్గా చూద్దాం. ఒక ప్లేట్ మిర్చీ బజ్జీ తయారు చేయడానికి సుమారుగా అయ్యే ఖర్చు 20 రూపాయలు. ఇందులో మనకు కావలసిన శనగపిండి, నూనె, మిరపకాయలు, లోపల స్టఫింగ్, గ్యాస్, చివరికి మనమిచ్చే ప్లేట్ అన్నీ కలిపే లెక్క ఇది. మరి మనం అమ్మేది ఎంతకు? సుమారుగా 40 రూపాయలు. అంటే క్లియర్గా పెట్టిన ఖర్చు మీద 100% మార్జిన్. అంటే డైరెక్ట్ డబుల్ ప్రాఫిట్ అన్నమాట. ఈ వ్యాపారంలో ఉన్న అసలు మ్యాజిక్ ఇదే. ఇప్పుడు సింపుల్గా లెక్కేద్దాం. ఓ యావరేజ్ రోజున పెద్దగా రద్దీ లేకపోయినా సరే ఓ 50 ప్లేట్లు అమ్మారనుకుందాం. ఒక్కో ప్లేట్ మీద మనకు 20 రూపాయల లాభం. సో 50 × 20 రోజుకు 1000 రూపాయలు. సింపుల్. అంటే నెలకు ఈజీగా 30,000 రూపాయలు మీ చేతికొస్తాయి. అండ్ గుర్తుంచుకోండి, ఇది మినిమం లెక్క మాత్రమే. వీకెండ్స్లో మంచి లొకేషన్లో అయితే ఈ సంఖ్య డబల్ అయినా ఆశ్చర్యం లేదు. సో మనం అన్ని రహస్యాలను చూసేశాం. మాస్టర్ పిండి నుంచి డబుల్ ఫ్రై లాజిక్ వరకు, పకోడీ టెక్నిక్ నుంచి మ్యాజిక్ మసాలా వరకు. ఇప్పుడు అసలు ప్రశ్న ఏంటంటే, నిజమైన పర్ఫెక్ట్ స్ట్రీట్ ఫుడ్ అనుభవం అంటే ఏది? మిర్చి బజ్జీలాగా లోపల మెత్తగా స్టఫింగ్తో నిండిన అనుభవమా, లేదంటే కట్ మిర్చిలాగా, పకోడీలాగా అదనపు క్రంచీగా కరకరలాడే అనుభవమా? దీని గురించి ఆలోచించండి.